హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఎక్కడికి వచ్చామో తెలుసా అండి? చదువుల తల్లి సరస్వతీదేవి ఆలయం బాసరకు వచ్చామండి. ఈ ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ప్రజలు ప్రాధాన్యతనిస్తారండి. ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే ఆ పిల్లలు చక్కగా చదువుకుంటారని ఒక నమ్మకం అండి. సరస్వతీదేవి అంటేనే చదువుల తల్లి కదండి. ఇదైతే ఎంట్రన్స్ అండి. ఇక్కడ మెట్లు ఎక్కి లోపలికి వెళ్తాం అన్నమాట. మనం చిన్న ఆర్చిలాగా ఉంది, చూసారా? ఆర్చిలో నుంచి లోపలికి వెళ్తామండి మనం. ఇక్కడ వ్యాస మహర్షి అమ్మవారిని ఇసుకతో తయారు చేశారని అంటారండి. ఇసుకతో చేసి ప్రతిష్ఠించారని. అయితే అసలు అమ్మవారి విగ్రహం కుడి చేతి పక్కన ఇంకో అమ్మవారు ఉంటారండి. ఆ అమ్మవారే ఇసుకతో చేసిన అమ్మవారు అని అంటారు. అయితే ఈ విగ్రహాలపై ఉన్న పసుపును భక్తులకు ప్రసాదంగా ఇస్తారండి. ఈ ప్రసాదం తీసుకుంటే విజ్ఞానం లభిస్తుందని భక్తుల నమ్మకం అండి. దీన్నే బండారా అని కూడా అంటారనమాట. ఈ బాసర దేవాలయం నిర్మల్ జిల్లాలో ఉందండి. నిర్మల్ పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున ఉందండి. వ్యాస మహర్షి ప్రతిష్ఠించడం వల్ల వ్యాసర అని అంటారండి. ఆ వ్యాసరే వాడుకలో బాసరగా మారిందని కూడా అంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఉంటారండి. ఆ అమ్మవారి చేతిలో అఖండ జ్యోతి ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఆ జ్యోతిలో నూనె వడ్డిస్తే కూడా చాలా మంచిదని భక్తుల నమ్మకం అండి. నూనె అక్కడే ఇస్తారండి. మనం కొనుక్కుని అమ్మవారికి ఆ అఖండ జ్యోతిలో వడ్డించవచ్చు. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 4 గంటలకు సరస్వతీదేవికి అభిషేక పూజ జరుపుతారండి. ఆ తర్వాత ఉదయం 7:30 నుంచి అక్షరాభ్యాసాలు మొదలవుతాయి. అవి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయండి. అయితే అక్షరాభ్యాసం చేయించి సరస్వతీదేవికి పలక, బలపం, కాగితం, పెన్ను అటువంటి కానుకలు కూడా ఇస్తారండి ఇక్కడ. అయితే కేశఖండనం చేస్తారు, ఉపనయనాలు చేస్తారు, వివాహాలు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట ఈ ఆలయంలో అండి. ఉదయం 4 గంటల నుండి 4:30 వరకు కూడా అభిషేకం టికెట్లు కూడా ఇస్తారండి. మనకు కావాలంటే అభిషేకం కూడా చేయించుకోవచ్చు. 7:30 నుంచి 12:30 వరకు అర్చన, సర్వదర్శనం, అక్షరాభ్యాస పూజలు చేస్తారనమాట. 12:30కు నివేదన అండి. అప్పుడు అమ్మవారికి నైవేద్యం నివేదన చేసి 2 వరకు మళ్ళీ గుడి మూసేస్తారండి. 2 గంటల నుంచి మళ్ళీ 6:30 వరకు మనకి అక్షరాభ్యాసాలు జరుగుతాయి, దర్శనం కూడా ఉంటుందన్నమాట. రాత్రి 8:30కి మాత్రం మహాహారతి ఇచ్చి అప్పుడు ఆలయం మూసేస్తారండి. ఈ విధంగా టైమింగ్స్ తెలిస్తే ఎవరైనా వెళ్ళే వాళ్ళు వెళ్తారని నేను ఈ టైమింగ్స్ చెప్తున్నానండి. తర్వాత అమ్మవారికి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు నవరాత్రులు కూడా చేస్తారండి. పూజలు జరుగుతాయన్నమాట. ఉదయం సాయంకాలం 64 ఉపచారాలతో వైదిక విధానంలో అమ్మవారికి వైభవంగా పూజలు జరుగుతాయండి. శ్రీదేవి భాగవతం, దుర్గా సప్తశతి పారాయణాలు కూడా జరుగుతాయండి. మహర్నవమి రోజున చండీ హోమం చేస్తారు. విజయదశమి నాడు వైదిక మంత్రాలతో మహా అభిషేకం, చాలా చక్కని అలంకారం, సాయంకాలం పల్లకీ సేవ, సెమీ పూజ ఇవన్నీ జరుగుతాయండి. దసరా రోజుల్లో వస్తే అమ్మవారు సర్వాంగ సుందరంగా మనకు కనిపిస్తారనమాట. అయితే ఇక్కడ నిత్యాన్నదానం కూడా ఉందండి. ప్రతిరోజు అన్నదానం జరుగుతుందన్నమాట. అమ్మవారి అన్నప్రసాదం కూడా తీసుకోవచ్చు. ఇన్ని విశేషాలున్న బాసర క్షేత్రానికి నేను వెళ్ళటం 3వసారి అండి. మా పెద్దబాబు అక్షరాభ్యాసం అప్పుడు మొట్టమొదటిసారి వెళ్ళాను అనమాట. మధ్యలో ఒకసారి వెళ్ళాను, ఈసారే 3వసారి అనమాట అండి. అయితే ఈ గుడి నుంచి మనం బయటకు వచ్చాక కుడివైపు వ్యాస మహర్షి ఆలయం కూడా ఉందండి. వేదవ్యాసుడు కనిపిస్తారనమాట మనకి లోపల. చూసారా? శ్రీ వేదవ్యాస మహర్షి మందిరము కుడివైపు ఉంటుందండి. అయితే ఈ గుడిలోకి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని వచ్చాం మేము. ఆ తర్వాత ఎడంచేతి వైపు పెద్ద కదంబ వృక్షం ఉందండి. అసలు అమ్మవారి కదంబ వనవాసిని అంటారు కదండి. అసలు ఆ వృక్షం చూసి నేను వీడియో తీయడం మర్చిపోయానండి. ఎంత ఆనందపడ్డానంటే చెట్టు నిండా పూలు ఉన్నాయండి. చాలా చక్కగా అనమాట, నిండుగా. అసలు కదంబ వృక్షం అంటే అసలు నేను అలా చెట్టు చూడడం కూడా మొదటిసారి అనమాట. కాకపోతే వీడియో తీయలేకపోయాను, మీకు చూపించలేకపోయానండి. కానీ నేను చూసిన ఆనందాన్ని మీతో మాత్రం పంచుకుంటున్నాను అనమాట. బాసర వెళ్ళడం వల్ల కదంబ వృక్షం కూడా చూశానండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.